హిందువుల పట్ల మనం ఎలా ఉండాలి, హిందువుల హక్కులేంటి, తర్వాత ఖురాను గ్రంథంలో మానవులందరి కోసం ఖురాన్ చెప్పేటటువంటి బోధనలు ఏంటి, ముస్లింలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, హులా గురించి, తలాఖ్ గురించి, లేదా ముస్లిం మహిళలు మసీదు వాళ్ళు పంపించకపోవడం, ఇలా కొన్ని సమస్యలు ఉండే దాన్ని చాలా సైంటిఫిక్గా గ్రంథాల ప్రకారంగా లాజిక్గా వాళ్ళకు మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ముస్లింలో ఎడ్యుకేషన్ తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మన ప్రోగ్రామ్స్ ఎవరైతే వింటున్నారో చాలామంది మాకు కలుస్తుంటారు, బ్రదర్ మీ వీడియో చూసిన తర్వాత మాలో మార్పు వచ్చేసిందని. కొంతమంది అయితే ఒక ఫ్యామిలీ మొత్తం ఒక వ్యక్తి వాళ్ళ మదర్ని బాగా నెగ్లెక్ట్ చేసేవాడు అనమాట. మా వీడియోస్ తల్లి తండ్రి భారమా బాధ్యత, అమ్మా నాన్న భారమా బాధ్యత అని ఒక వీడియో ఉందన్నమాట. నాది ఒక ప్రోగ్రామ్ ఉంది నిజామాబాద్లో జరిగింది, చాలా పెద్ద ప్రోగ్రామ్ అనమాట. ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత వాళ్ళ అమ్మగారు బయట ఉండేవారు, అంటే చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. తర్వాత ఆ వీడియో చూసి ఆయన ఇంటికి తీసుకొచ్చేసాడు. ఆయన నాకు సాక్ష్యం ఇచ్చాడు. పిలిచేసి నాకు ఏంటంటే ఒక లంచ్ ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు వాళ్ళు పిలిస్తే చెప్పారనమాట. అంటే వన్ ఆఫ్ దోస్ రీజన్ అండి, నేను కూడా మీ ఫ్యాన్ యాక్చువల్లీ. ఇలాంటి తల్లిదండ్రులను దగ్గర చేసిన సందర్భాలు, ఫ్రెండ్షిప్ గురించి చెప్పిన సందర్భాలు, పెళ్లి గురించి చెప్పిన సందర్భాలు, కష్ట నష్టాల్లో ఎలా నిలదొక్కుకోవాలని చెప్పిన సందర్భాలు, ఇలాంటివన్నీ మిమ్మల్ని దగ్గర చేసినాయి. అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అంటే ఊరికి అవ్వలేదు, లేకపోతే నేను 3 నెలలు మీ వెంట పడను కదా. ఓకే, సో ఏదైనా సత్యాన్వేషిలో జరిగినటువంటి ఆరాటాలు పోరాటాలే తప్పితే కానీ నిజంగా ఇక్కడ మాత్రం టాప్ 5లో టాప్ 2 మీరే ఉంటారు సార్. ఓవరాల్గా నేను చెప్తున్నాను, ఒక ఆడియన్స్లా ఓవరాల్గా ఇప్పుడు ఏవైతే నేను సందేశాలు ఇస్తున్నాను, మెసేజ్ ఇస్తున్నాను, ఇప్పుడు సంతోష్ ఘనపాటి గారు ఏం చెప్పారంటే, ఈయన ఆవుని ఆరాధ్య దైవం అని ఎక్కడ లేదని సిరాజ్ గారు చెప్పారు, ఇన్ని సందర్భాల్లో ఉంది అని ఆయన ఏదో చెప్పుకుంటూ వచ్చారు. కానీ మీరు చాగంటి గారి, ఆయన ఎవరు, గరికపాటి గారి ప్రవచనం కూడా చూడొచ్చు అనమాట. ఆయన ఏం చెప్పారు ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే, నేను ముస్లిం సమాజానికి ఒక అప్పీల్ చేయడం జరిగింది. అదేంటంటే, హిందూ సోదరులు గోవుని వారు గోమాతగా భావిస్తున్నారు కాబట్టి ముస్లిములు గోవుని హత్య చేయకూడదు, గోమాంసం తినకూడదు, ఆవుని కోసి చంపకూడదని నేను ఎన్నో ప్రసంగాలు చేశాను. ఓకే, నిజంగా చెప్పాలి అంటే అది ఎంత చైతన్యం తీసుకొచ్చేసిందంటే, మీరు నమ్ముతారో లేదో, గుంటూరులో నా ప్రోగ్రాం జరుగుతుందండి. ఒక్కొక్క నిమిషం కన్క్లూజన్. గుంటూరులో ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఒక దగ్గర మేము లంచ్ కోసం వెళ్ళాం. లంచ్కి వెళ్ళినప్పుడు అంటే జనరల్గా నేను బీఫ్ కూడా తినను, అయితే ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, లేదండి మీ ప్రసంగం చూసిన తర్వాత మేము బీఫ్ తినడం మానేసామని చెప్పారు. మరో సందర్భంలో ఏం చెప్పారంటే, బక్రీద్ సందర్భంగా ఎప్పుడైతే నేను వీడియో తయారు చేసేసానో ఆ వీడియోలో మీరు గోవుని మీరు బలి ఇవ్వకూడదు, గోమాంసం తినకూడదు, గోవుని వాళ్ళు మాతగా భావిస్తారు, మీరు భావించకండి, కానీ ఇతర మనోభావాలను మీరు గౌరవించాలని చెప్పేసి ఏదైతే వీడియో తయారు చేశానో కొన్ని లక్షల మంది ముస్లింలో మార్పు వచ్చిందండి. వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు, సార్ మీ మాట మీద మేము కట్టుబడి ఉంటాము, హిందూ ముస్లిముల గొడవలకు వైషమ్యాలకు కనుక ఈ గోవుని హత్య చేయడం కారణమైతే ఇలాంటి గోవు మాకు అసలు వద్దు సార్, ఈ గోవుని మేము హత్య చేయమని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అలాంటి ఒక గొప్ప మార్పు కాదంటారా ఇది? కరెక్ట్ కదా, చాలా పెద్ద మార్పు. కానీ మీరు లైఫ్లో తెలిసి కానీ తెలియకుండా ఎప్పుడన్నా గోమాంసం తిన్నారా మీరు? అంటే నేను తిననండి, నేను అది గోమాంసం ఇంతవరకు ఎప్పుడు తినలేదు అనమాట. అంటే ఇది ధార్మికంగా ఉన్నప్పుడు తినడం కానీ అట్లా తెలియకుండా కూడా ఎప్పుడు తినలేదు. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు నేనైతే తినను, అంటే నేను చెప్పే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మన హిందూ సోదరులు పవిత్రంగా భావిస్తున్నారు, ఆ ఒక్క విషయం వల్ల ముస్లింలు దూరం అయిపోతుంటే అది తినకుండా చచ్చిపోతారా ముస్లింలు? చచ్చిపోరు కదా. అవును. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి బోధనలో కూడా మీరు బక్రీద్ సందర్భంగా ఆవునే బలివ్వండి అని ఎక్కడ చెప్పలేదు ఆయన. పైగా ఆవు మాంసములో వ్యాధి ఉంది, పాలలో స్వస్థత ఉందని హదీస్ ఉంది, ప్రవక్త వారు చెప్పారు, ప్రవక్త వారు చెప్పినటువంటి హదీస్ ఉంది. కాబట్టి ఇలాంటి ఎన్నో విషయాల్ని. కానీ సిరాజ్ భాయ్, ఒక విషయం నాకు అంతుపట్టంది ఏంటంటే, ఈ గోవుని తినాలి, బఫెలోస్ని తినాలనే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు మీకే ఆపాదిస్తారు? ఇది ముస్లిం సోదరులకు ఎందుకు ఆపాదిస్తారు? ముస్లింలకు ఎందుకు ఆపాదిస్తారు అంటే, అది ఆపాదించిన కొంత బాధ కల్పించే విషయమే కదా కొంతమంది. సార్, ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి బీఫ్ని కేవలం ముస్లింలే తింటున్నారా? మీరు ఆశ్చర్యపోతారు. బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కంపెనీస్, హిందువులకు సంబంధించినటువంటి కంపెనీస్ అనమాట అవన్నీ కూడా. ఇప్పుడు ఆవులను బక్రీద్ సందర్భంగా వాటిని తీసుకొచ్చి అమ్మేదేవరు? హిందూ సోదరులే, వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు అందుకే నేను ఒక ప్రోగ్రాంలో చెప్పాను, మన జాతీయ జంతువుగా గోవుని భావించండి. జాతీయ జంతువుగా గోవుని ప్రకటిస్తే ఇంకా ఏ గొడవలు ఉండవు. ఇప్పుడు జింక పట్ల ఎన్ని ఆక్షేపణలు ఉన్నాయండి. ఇప్పుడు జింకను చేసి ఇప్పుడు సల్మాన్ ఖాన్ పరిస్థితి ఏమైపోయింది? నాన్ అవైలబుల్ ఏదైతే చట్టాలు ఉన్నాయో మళ్ళీ గోవు విషయంలో మనం ఎందుకు తీసుకురావట్లేదు? చాలా సింపుల్ విషయం. కాబట్టి గోవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తే
ఇక ముస్లిం కూడా ఎవరు గోవు జోలికి రారు. మేమైతే ఈ విషయానికి ఏదన్నా సపోర్ట్ చేయమంటే, ప్రసంగాలు చేయమంటే ముందు నేను చేస్తాను. ఓకే, కొన్ని సందర్భాలలో కొన్ని వీడియోస్ బాధ కలిగించే విషయాలు ఏంటంటే, ముస్లిం సోదరుడు ఉంటాడు, గడ్డం మీసం అన్నీ ఉంటాయి, కొంత తందూరి రోటీని తయారు చేస్తూ అందులో ఉమ్సేయటం, తర్వాత పాలు ఎక్కడైనా ఇస్తున్న సందర్భాలలో వీడియోలో మీకు కూడా వచ్చి ఉంటాయి, అందులో ఉమ్మి వేయటం. ఈ ఫుడ్లో ఉమ్మి వేసి ఏమనంటే హలాల్ అని చెప్పే ఒక అపోహలో ఉన్నాడు. ఈ వీడియోలు తెగ వైరల్ అయిపోయి కొంత వ్యతిరేకతనే కాకుండా కొంత ద్వేషాన్ని కూడా రగిలిచ్చే విషయం. అంటే మధ్యలో మీరు కూడా చాలాసార్లు విన్నారు, ముస్లిం సోదరులు అమ్మేటువంటి కూరగాయలను కొనకూడదు, మధ్యలో మీరు చూసుంటారు బ్యాన్స్ వేశారు, ముస్లిం సోదరులు అమ్మేటువంటి పండ్లను కొనకూడదు అని హిందూ సోదరులు కొన్ని పోస్టులు కూడా పెట్టడం జరిగింది. సో ఈ తినే ఆహారంలో ఉమ్మి వేసే పద్ధతి ఏంటి సార్, అసలు ఎక్కడ ప్రారంభమైంది? తినే ఆహార పదార్థాల్లో ఉమ్మి వేయడం లాంటి పనులు ఒక పెద్ద ఉన్మాది, దుర్మార్గుడు అలాంటి వ్యక్తి చేయగలుగుతాడు. మతానికి మనం ఆపాదించకూడదు. ఇక్కడ విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే, ముస్లింలను ఆర్థికంగా బైకాట్ చేసేటటువంటి ఒక పెద్ద ఉద్యమం నడుస్తుంది. అందులో భాగంగా కొన్ని ఫేక్ వీడియోస్ వచ్చాయి. ఎప్పుడెప్పుడైతే వీడియోస్ వచ్చాయో దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి దాని పూర్వపరాలు ఏంటో నేను వీడియోలు కూడా తయారు చేశాను. ఇప్పుడు ఉదాహరణకి వినండి, వరంగల్ దగ్గర పానీపూరిలో వీర్యం పోసిచ్చాడు, ఐడియా ఉందా మీకు? హిందూ అతడు అలా అని చెప్పేసి పూర్తి హిందూ మతంలో ఉన్న వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు అని చెప్పలేం కదా. అలాగే కొన్ని సందర్భాల్లో ఒకడేమో ఐస్ క్రీమ్లో ఉమ్మేశాడు, ఒకడేమో పానీపూరిలో వీర్యం వస్తున్నాడు, మరొకడేమో ఆ రొట్టెల్లో ఇవన్నీ కూడా కొంతమంది ఉన్మాదులు చేసే పనులండి అవి. అందులో హిందువులు ఉండవచ్చు, ముస్లింలు ఉండవచ్చు. అలా అని చెప్పేసి వీళ్ళ మతం అలా నేర్పిస్తుందంటే హలాల్కు దానికి సంబంధం ఏంది? హలాల్ అంటే అర్థం ఏంటంటే ధర్మసమ్మతమైన. హలాల్ అంటే ధర్మసమ్మతమైన. ఉమ్మేస్తే ధర్మసమ్మతం అవుతుందా? అసలు ఉమ్మేసే కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చింది? అది ఏదో ఒక వీడియో ఆ కరోనా టైంలో ఊదుతున్నటువంటి వీడియో, అది ఉమ్మేసేది కాదు, ఉఫ్ అని ఊదుతున్నారు, దువా చేసి ఊదుతారు కదా, అది ఆ విధంగా ఒక వీడియో వైరల్ అయిపోయింది. ఆ విధంగా ఉమ్మి వేయడం ఉదేయడం కూడా లేదనమాట ఎక్కడ కూడా. ఇస్లాంలో తినేటప్పుడు బిస్మిల్లా అంటే దేవుని పేరుతో చెప్పి తినండి అని ఉంది, కానీ ఉమ్మేయడం ఏంటంటే ఎంత దరిద్రం అది. కాబట్టి కొంతమంది ముస్లింలను ఈ ఎకనామికల్లీ వాళ్ళని ఏంటంటే కొద్దిగా బైకాట్ చేయడానికి లేదా ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేశాయి, అందరం నేను చెప్పట్లేదు. ఇలా ఎవరు చేసినా దాన్ని పూర్తిగా ఖండించాల్సిన విషయమే అది. 10 సంవత్సరాల క్రితం సిరాజ్ అని అంటే అసాధారణ వ్యక్తి. ఈ రోజున ఏపీ తెలంగాణలో మీరంటే తెలియని వ్యక్తులు లేరు. దీన్ని సక్సెస్గా భావిస్తున్నారా, లేకపోతే ఏ రకంగా ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది, ఇంత పాపులారిటీ మీకు వచ్చినటువంటి విధానాన్ని చూస్తుంటే హౌ యూ డిక్లేర్? సార్, పాపులారిటీ అంటే మీలాంటి వ్యక్తుల అభిమానము, మనం చేసేటటువంటి సామాజిక సేవ, ఏదైతే వ్యక్తి నిర్మాణం కోసం మనం ప్రయత్నం చేస్తున్నామో అందులో దేవుడు ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరం తప్ప ఆ పాపులారిటీ అని ఏదో మేము పెద్ద వ్యక్తులం అని ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇప్పటికి కూడా నేను ఒక స్టూడెంట్, ఒక విద్యార్థినే. నేను ప్రతిరోజు కూడా చదువుకుంటున్నాను, అంటే ఈ గ్రంథాలు చదువుతున్నాను. నాకు తెలియని విషయాల్ని తెలిసిన వారితో అడిగి తెలుసుకుంటున్నాను తప్ప నేను ఏదో సెలబ్రిటీగా నేను ఫీల్ అవ్వట్లేదు. నాకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని నేను భావించట్లేదు. ఎందుకంటే వాళ్ళు మా అభిమానులు. దేవుడు వాళ్ళ దృష్టిలో అలాంటి గౌరవాన్ని ప్రసాదించాడు కాబట్టి అలా గౌరవిస్తున్నాను, అంతేనమాట. ఎలాంటి లక్ష్య సాధన కోసం ప్రతి నిమిషం అంటే బాగా ప్రాధేయపడతా ఉంటారు? లక్ష్య సాధన ఏముంటుంది మీకు? యాక్చువల్లీ ఎలాంటి గోల్ ఓరియంటెడ్తో పనిచేస్తుంటారు మీరు? సార్, నా లక్ష్య సాధన ఏంటంటే, మన భారతదేశంలో తెలంగాణలో నేను ఉంటున్నాను. మనవి తెలుగు 2 ఉభయ రాష్ట్రాలు. కాబట్టి ఈ ఉభయ రాష్ట్రాల్లో మతోన్మాదం అనేది ఉండకూడదు. ఈ ఉభయ రాష్ట్రాల్లో హిందూ ముస్లింలు ఐక్యమత్యంగా భాయిగా కలిసి ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఒక మతం వారు ఇంకో మతం వారిపై బురద జల్లడం లేదా ఉన్న ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి వ్యక్తి కూడా తన ధర్మాన్ని ఆచరిస్తూ పాటిస్తూ ఇతర మతాల పట్ల గౌరవం కలిగి ఉండాలి అన్న కాన్సెప్ట్తో నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు తెలిసి నాకు ఇంకా దేవుడు ఆయుష్ను ప్రసాదిస్తే నా కళ్ళ ముందు ఈ ప్రశాంతమైనటువంటి ఒక పీస్ఫుల్ సొసైటీని నేను చూడగలుగుతానటువంటి నమ్మకం కూడా నాకుంది. అలాంటి రిజల్ట్స్ కూడా నా కళ్ళ ముందు చాలా కనిపిస్తున్నాయి. పోయే లోపల ఆఖరి లక్ష్యం ఏంటి సిరాజ్ గారికి అంటే ఏంటి? చివరి లక్ష్యం ఏంటంటే, ముందుగా వ్యక్తిగతంగా దేవుడు నాతో ఎంత సంతృప్తికరంగా ఉన్నాడు, దేవునితో నాకున్న సంబంధాలు ఏంటో కూడా నేను చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేనేమో సమాజాన్ని ఉద్ధరిస్తున్నాను, దేవుని పట్ల నాకు సరైనటువంటి సంబంధం లేదనుకోండి, ఇక లాభం ఏంటి చెప్పండి. కాబట్టి దేవుడు నాతో సంతృప్తి చెందాలి, దేవుడు నాకు స్వర్గాన్ని ప్రసాదించాలి. కాబట్టి ఆ దేవునితో ఇంకా దగ్గర అవ్వాలి నేను. అంటే మేము చేసేటువంటి ప్రార్థనలైనా ఇంకా దువాలైనా నేను ఇంకా దేవునికి దగ్గర అయిపోవాలి. ఇక సమాజం కోసం నేనేం చేస్తాను అంటే, నా సమాజం కోసం నేను చివరిగా అదే మాటిమాటికి చెప్తున్నాను, హిందూ ముస్లింల మధ్య
ఐక్యత, సోదరభావం, మత సామరస్యం, దీనికోసం నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ అడిగినటువంటి ప్రశ్నలు కొన్ని బాధ కలిగించి ఉండొచ్చు, బట్ సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాల మీద చాలా చక్కగా చెప్పారు. అన్నిటికంటే మించి జీవిత లక్ష్యం చాలా బాగా చెప్పారు. హిందూ ముస్లిమ్స్ అనేది ఎప్పటికీ కలిసి ఉండాలి, అదే అంతిమ లక్ష్యం అని చెప్పారు. వీళ్ళందరూ కూడా మత ఉన్మాదుల్లో బలవ్వకూడదు అనేది ప్రధాన ఎజెండాగా చెప్పారు. నిజంగా చాలా తృప్తినిచ్చిన విషయాలు చాలా ఉన్నాయి. ఇందులో కొన్ని అగ్రెసివ్గా మాట్లాడిన విషయాలు ఉంటే క్షమించాలి. ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించాలని, మీ అంతిమ లక్ష్యం కూడా చాలా బాగుంది. అంటే మీరు ఎంతమందికి ఎంత బోధించినా చివరిగా నాకు దేవుడికున్న కాంటాక్ట్ కూడా అంతే బాగుండాలి అని చెప్పారు. మనస్ఫూర్తిగా మీకన్నా చిన్నవాడినే కావచ్చు, అవన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సిగ్నేచర్ స్టూడియోస్ సార్.